వరుస్తున్న గట్టిగా చేపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఒంగోలు ప్రాంతంలో దేవుని పరిచర్యలో యవన దశలో వాడబడుతున్న సేవకులు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సమయాన్ని సేవకులకి మరి అప్పచెబుదాం. దేవుడు నిత్యం ఈ రాత్రి మనతో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడును గాక. ఆమేన్. మరి సేవకులు మాకు పరిచయం ఎలాగంటే గడిచిన 2 మాసముల క్రితం మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న సమయంలో ప్రభువా మరి ఖాళీగా ఉంటున్నాను, ఏదో ఆదివారం సేవ చేస్తున్నాం, మరి ఏదో ఒక పరిచర్య అప్పచెప్పమని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన మరుసటి రోజే ఫోన్ వచ్చింది. ఏంటంటే ట్రాన్స్లేషన్ చేయటానికి. దేవునికి స్తోత్ర. తెలుగు హిందీలో నుండి తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి సేవకుల దగ్గరికి రాజస్థాన్, గుజరాత్ నుండి మరి సేవకులు ఒక 2 వారు వచ్చి ఉన్నారు. అయితే పాస్టర్ గారు పరిచయం ముందుగానే మరి వారి యొక్క పాస్టర్ గారు చెల్లాయి మరి స్మైలీ గారు, పాస్టర్ స్మైలీ గారు, వాళ్ళ నాన్నగారు సాల్మాన్ రాజయ్య గారు, మేమందరము కలిసి మన బేతేలు సహవాసం జీవరత్నముతో మేమందరము కూడా ప్రతి నెల కూడుకుంటూ మరి సేవకులతో ఎక్కువగా మరి సహవాసం కలిగి ఉన్నాం సాల్మాన్ రాజు గారితో. అయితే సాల్మాన్ రాజు గారు నాకు ఫోన్ చేసి, అయ్యా ఇట్టా మా అల్లుడు గారి దగ్గరికి పాస్టర్స్గా వస్తున్నారు, మరి ట్రాన్స్లేషన్ చేస్తారా మీరు అంటే, దేవుని కృప అనుకున్నా కదా, దేవుడు ద్వారం తెరిచాడులే అని వస్తాను పాస్టర్ గారు అన్న. దేవుని మహాకృపను బట్టి 5 రోజులు మరి పాస్టర్ గారితో ఉండి వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆత్మీయత నేను చూసి అప్పటి నుండి కూడా నేను కూడా మరి దైవ సేవకులు నిత్యముగా లాంటి అభిషేకం కలిగిన వారు మరి యొక్క ప్రాంతానికి రావాలి. ఎందుకంటే యవన దశలోనే మరి వారు వెళ్ళిన ప్రాంతంలో దేవుడు గొప్ప బలంగా వాడుకుంటూ ఉన్నారు. దేవుని ఆత్మతో నింపబడిన సేవకులు. మరి అప్పటి నుండి 2 నెలల నుండి మాకు కలిగిన పరిచయం ఇది. దేవుడు ఇప్పుడు దాకా ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి కొనసాగించబడుతూ ఉంది. మంచిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. అందరూ చప్పలు కొడదాం, చప్పలు కొడతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాత్రి చక్కని ప్రాంగణములో చేరి ప్రభువుని ఆరాధించడానికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అందరికి వందనాలమ్మా. అదే క్రమంలో ఈ యొక్క స్టేజీ మీద ఉన్న గనులైన సేవకులందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారులందరికీ ప్రాముఖ్యంగా అయ్యగారికి యేసునామములో వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన హెస్కేల్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి కూడా యేసునామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు చెప్పినట్లు అయ్యగారికి నాకు కొన్ని నెలల నుంచి ఈ విధంగా దేవుడు మాకు అనుగ్రహించిన అపరిమితమైన ఓ చక్కని సంబంధాన్ని బట్టి నేను ప్రభుని గణపరుస్తున్నాను. రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి కొంతమంది సేవకులు మా మధ్యలోకి వచ్చినప్పుడు మేము ఎవరిని తర్జుమా చేయడానికి పిలవాలని ఆశిస్తున్నప్పుడు మా మామయ్య గారు హెస్కేల్ పాస్టర్ గారిని పరిచయం చేశారు. మరి హెస్కేల్ పాస్టర్ గారు మొట్టమొదటిగా మా తండ్రి గారి యొక్క చర్చిలో తర్జుమా చేశారు. తర్వాత చిలకలూరుపేట దగ్గర గణపవరంలో తర్జుమా చేశారు. తర్వాత ఒంగోలులో కూడా తర్జుమా చేశారు. మరి తర్జుమా కార్యక్రమంలో సేవకులు మేము చూసినప్పుడు చాలా ఆసక్తిగా, అత్యాసక్తిగా దేవుని యొక్క సేవ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా అనిపించి ఆ రోజు నుంచి సేవకులతో మేము కూడా కలిసి ఓ చక్కని సాన్నిధ్యాన్ని కలిగి ఉండటానికి ప్రభు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. మీ అందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి అన్నందుకైనా బిగ్గరగా చెప్పాలి కదా. మామూలుగా హల్లెలూయా అన్నప్పుడు, మంచి హల్లెలూయా అన్నప్పుడు కొంచెం వ్యత్యాసం ఉండాలి. మంచి అన్నప్పుడు ఇంకొంచెం బిగ్గరగా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను రావడం మీకు ఎంత మట్టుకి ఆశీర్వాదకరమో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు పగలు మా చర్చిలో కూడా ఒక మాట చెప్పాను. నేను ఆ సంఘానికి వెళ్ళడం నాకెంతో దీవెనకరమని. ఎందుకు ఈ మాట వాడేనంటే 39 రాత్రులు మీరు దేవునితో గడిపారు. సాధారణమైన విషయం కాదు. 39 రాత్రులు పాడారు, 39 రాత్రులు ఆరాధన చేశారు, 39 రాత్రులు వాక్యాన్ని విన్నారు.
ఈ 40వ రాత్రి మీరు దీవించబడ్డారా లేదన్న తర్వాత కానీ బయట నుంచి వచ్చిన సేవకులు మాత్రం ఖచ్చితంగా దీవించబడి వెళ్తారు. విశ్వసిస్తేనే చెప్పండి, లేకపోతే చెప్పమాకండి. గట్టిగా చెప్పండి మరి. హల్లెలూయా. ఈ 40వ రాత్రి ఆరాధన జరుగుతుండగా నిశ్చయముగా ఈ మందులో దేవదూతలు తిరుగుచూ ఉన్నవి. కెరూబులు షరాబులు మికాయిలు గాబ్రిలు దేవదూతల సంచరణ ఈ 40వ రాత్రి మన మధ్య కదులాడుతూ ఉండగా గొప్ప కార్యాలు ఇక మీదట మనం చూచుదుముగాక. రోషంగా హల్లెలూయా. ఈ ఆఖరి రోజు అల్పుడైన నాకు ఈ చక్కని భాగ్యం దక్కడం నేను ఇది ఒక అదృష్టంగా తీసుకొని దేవుడు నా మదిలో పెట్టిన కొన్ని మాటలు మీ అందరికీ తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. రండి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోవేలు పుస్తకము 1వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 1 verse 4. 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. గొంగలి పురుగులు విడిచిన దానిని, థ్యాంక్ యూ జీసస్, మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. దేవునికి ఒక మహిమ కలగమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే 4 పురుగులు పంటను దేవుని ప్రజల దగ్గరికి రానికుండా తినేసినాయి. వారు ఏ పంట అయితే వేశారో, ఏ విత్తనాలు అయితే వేశారో, ఏ పంట కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ పంట ద్వారా లబ్ధి పొందామనుకున్నారో, ఏ పంట ద్వారా లాభం స్వీకరించుకుందామనుకున్నారో ఆ పంట వారి చేతికి రానికుండా 4 రకాల పురుగులు పంట మొత్తాన్ని నాశనం చేసేసినాయి. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఇప్పుడు వారు ఆశించిన పంట, వారు కోరుకున్న పంట, కొన్ని నెలలుగా ఎదురు చూచుచూ ఉన్న పంట, ఏ పంట అయితే మాకొస్తే ఆస్తిపరులు అయిపోదాం అనుకున్నారో ఆ పంట వారి దగ్గరికి రానికుండా చీడ పురుగులంట, పసర పురుగులంట, మిడతలంట, గొంగలి పురుగులంట ఒక దానిని విడిచినదని మరొకటి తినివేస్తూ ఆ మొక్కలను సర్వనాశనం చేసేసినాయి. అయితే ప్రభువారు ఆ పరిస్థితిని చూసి యోవేలు ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రాఫెట్ ఆఫ్ జోయల్, జాగ్రత్తగా విను. నీ వెళ్ళి నీ ప్రజలకు చెప్పు, వారు పంట వేసేవన్న సంతోషంలో మిగిలిపోయారు కానీ ఆ పంట ఎలా ఉందో చూడడానికి వీలు లేనంతగా మొత్తులైపోయారు. వారు మొత్తులైపోయినందువలన వారి పంటని ఏమి తినేస్తున్నాయో, ఎలా నాశనం అయిపోతుందో, ఆ పంట ఏ స్థాయికి వచ్చిందో, ఏ పక్వానికి వచ్చిందో వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు బయలుదేరి నీ ప్రజల యొద్దకు వెళ్ళు. ఆమేనని చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, ఆమేనని చెప్పాలి. ఇంకొంచెం దగ్గరగా ఆమేనని చెప్పాలి. ఈ ఉపవాసాల 40వ రోజు మీరు కోల్పోయిన దాన్ని యేసు క్రీస్తు నామములో తిరిగి పొందుకోబోతూ ఉన్నారు. మీరు తిరిగి పొందుకోబోతూ ఉన్నారు. అది ప్రభు చెప్పమన్న మాట. ఆమేనని చెప్పండి. ఏం కోల్పోయారు? ఆరోగ్యం కోల్పోయారా? ఆర్థికంగా విఫలమైపోయారా? కుటుంబంలో సమాధానం లేదా? భర్త వల్ల ఇబ్బందా? కుటుంబంలో కష్టాలా? ఏమేమి కోల్పోయావో, ఏదేది లాస్ అయిపోయావో అవన్నీ 40వ రోజు మనం పొందుకొని వెళ్దాము గాక. చెప్పాలి చేతులు పైకి తామేనని. ఇంకొంచెం దగ్గరగా చెప్పాలి. నేను ఈ పరిచర్యలో బలిపీఠం మీద నిలబడి ఈ మాట పలుకుతున్నాను. కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు మీకు ఇచ్చును గాక. శబాల తురానామన. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు పైకెత్తట్లేదు, తెస్తేనే చేతులు పైకెత్తండి. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు రాక ఆపలేదు. మీరు పాడతారని ఆపాను. కొంతమంది ఎలా చూస్తున్నారంటే వాడు పాడుకుంటాడులే, అంత దూరం నుంచి వచ్చాడుగా అన్నట్టు విచిత్రమైన చూపులన్నీ ఆపేసి చేతులు ఉన్నవారు చప్పలు కొడితే చిన్న వచ్చును పడుకుందాం. 1 2 3 స్టార్ట్. కోల్పోయి బాధల నుండి పాడాలి. కోల్పోయి గ్లోరీ తురాబా షబాలా బాలా బాలా. మరోసారి కోల్పోయి
రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండా గ్లోరీ, ఒక ఫలమైన ఆత్మ. నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా, నేనుండాలేనయ్యా నీ తోడే. యేసయ్యా నీవే లేకుండా. చప్పట్లు చప్పట్లు ఉత్సాహంగా. రాజాని సన్నిధిలో నేనుంటా, మనసారా ఆరాధిస్తూ. ఆ రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. చెప్పండి పొలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, కోల్పోయినవన్నీ పొందుకునే ఏకైక స్థలం ఏంటంటే దేవుని మందిరము. నేను ప్రకటించే దేవుని దగ్గర 39 రాత్రులు మీరు ఏడ్చారు కాబట్టి, మీరు ప్రార్థించారు కాబట్టి, మీ మోకాళ్ళు వంగినాయి కాబట్టి, మీ కడుపులు మాడినవి కాబట్టి 40వ రోజు ప్రభు ఆత్మ చేత మిమ్మల్ని నింపి పంపించబోతూ ఉన్నాడు, అభిషేకించి పంపించబోతున్నాడు, ఆత్మ వరాలిచ్చి పంపించబోతున్నాడు, కోల్పోయినవన్నీ ఇచ్చి పంపించబోతున్నాడు. ఏం మీకు సంతోషం లేదా? మరి చప్పట్లు కొడతానికి ఎందుకు మీరు వెనకడుగేస్తున్నారు? ఆగండి ఆగండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను పాస్టర్ గారు. ఒక ఆమె ఇట్టంటుంది, ఏందక్క అన్న, షుగర్ వచ్చింది ఇట్టంటే పోయిద్దంట అంది. ఇంకో ఎక్సైజ్ ఏంది, ఇట్ట అంటుంది. ఏందక్క అన్న, షుగర్ వచ్చింది పోయిద్దంట. 3వ ఎక్సైజ్ డాక్టర్ చెప్పాడంట, అదే ఎక్సైజ్ వెనక్కి వెళ్ళాలంట. ఒక మాట చెప్పనా, నువ్వు చప్పట్లు కొడితే షుగర్ బీపీలు మొత్తం పోతే చేస్తున్నాము. అమ్మ మీరు ఎక్సర్సైజులు చేయాల్సినంత పని ఏమి లేదు. దేవుని మందిరంలో ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ప్రతి మాటకి ఏకీభవిస్తూ చప్పట్లు కొడుతుండగా నా ప్రభు నూతనమైన బలాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. మీరు చప్పట్లు కొడుతుండగా కోల్పోయినవి 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 ఈ 40వ రోజు గగనమును చీల్చుకొని నా దేవుడు సమస్తాన్ని నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు పంపించునుగాక. యోవేలు ప్రవక్త గారు మీరు వెళ్ళి చెప్పండి, వారు మొత్తులైపోయారు, వారు నిద్రపోతున్నారు. సేవకులైన మేమెందుకంటే ఒక్కొక్కసారి మీరు విశ్వాసులు పడిపోతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు, మందిరానికి దూరం అయిపోతున్నప్పుడు, కారణాలు అడ్డు పెట్టుకొని దేవుడు మందిరానికి రానప్పుడు ఇలాంటి ఉపవాస ప్రార్థనలు పెడితే మళ్ళీ తిరిగి మేల్కొంటారని. మాకేం పిచ్చెక్కి కాదు, టైం లాగా కాదు, షికారుగా కాదు, కడుపు మార్చుకునేది. ఎందుకంటే సంఘములో కొంతమంది దూరం అయిపోతూ ఉండగా, నిరాశలో ఉంటూ ఉండగా, విశ్వాసులో పడిపోతుండగా ఈ కుటుంబాన్ని, ఈ వ్యక్తిని ఎలాగైనా లేపాలని ఒక ఆతృత దేవుడు సేవకుడు హృదయంలో పెట్టాడు. 39 రోజులు మామూలు విషయం అండి. ఆమెను అంటలేదు మీరు. ఓరే మా చర్చిలో 5 రోజులకి వెళ్ళకపోతాం మేము. ఆమెనండి. ఏఎస్కేల్ అయ్యగారు నేను చూసిన తర్వాత కారులో నుంచి ఫస్ట్ నేను అన్న మాట, మీలో ఉపవాసం పనిచేస్తుంది అయ్యగారు అన్నాను. మనం కొంతమంది ముఖాలు చూసినప్పుడు వి కుడ్ సెన్స్ దట్ అనాయింటింగ్, ఆ అభిషేకాన్ని మనం గ్రాప్ చేయగలం, దాన్ని ట్యాప్ చేయగలం. నేను అట్లా పాస్టర్ గారిని అంతకుముందు చూశాను. ఒకసారి వాళ్ళ కూతురు పుట్టినరోజుకి వాక్యం చెప్పడానికి ఇంటికి వచ్చాను. నేను అయ్యగారిని ఒక్కసారి 39 రోజులు ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో. ఈరోజు చూడగానే నాకు ఎంత సంతోషం వేసిందంటే, అయ్యగారు 40 రోజుల్లోకి ప్రవేశిస్తూ ఉండగా దేవుడు ఆ మహిమను సేవకుడి యొక్క ముఖంలో రాహాంతరేబేలే మనందరికీ కనపరచుచూ ఉండగా, ఈ రోజు నుంచి సేవకుడి యొక్క అభిషేకము నూరంతగులగునగాక, ఆయన పలుకుతూ ఉండగా స్వస్థతలు జరుగునగాక, ఈ రోజు నుంచి ఆయన మాట్లాడుతుండగా భీకరమైన కార్యాలు జరుగునగాక. ఎందుకంటే 39 రోజులు, ఈ మాట అందరు చెప్పండి, అరే చెప్పండి రా. ఎన్ని రోజులు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 39 days you people are fasted and prayed in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో కడుపులు మార్చుకొని ఉపవాసం ఉండి మీరు చేసిన ప్రార్థనని
దేవుడు అలక్ష్యం చేయడు. కోల్పోయిన ప్రతి ఒక్కటి తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు యోవేలు గారు గబగబా అందరి దగ్గరికి వెళ్ళాడు. బాబోయ్, మీ పంటని గొంగళ పురుగు తినేస్తుందయ్యా, పసర పురుగు తినేస్తుంది, మిడతలు తినేస్తున్నాయి, లేనిపోయిన పురుగులన్నీ మీ పంట మీద పడ్డాయి. మీరు ఆశించిన కోరుకున్న దక్కించుకోవాల్సిన పంట ఇప్పుడు లేదు. మాట్లాడండి చక్కగా. ఏది లేదు? అయ్యా మేమేం చేయాలి? ఒక్క పని చేయండి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఉపవాసం ఉండమంటున్నాడు, వ్రత దినము ఏర్పాటు చేసుకోమంటున్నాడు, ప్రతిష్ఠ దినము ఏర్పాటు చేసుకోమంటున్నాడు. అంటే నా మాట బాగుగా వినండి. ఉపవాసం ఉండక మునుపు వారు అన్నీ కోల్పోయారు. సకలం పోయింది, పంట పోయింది, కష్టం పోయింది, వచ్చేసింది అనుకున్న పంట ఎగిరిపోయింది. కొన్నిసార్లు మనం కూడా అంతేగా, వచ్చేసింది రేపు డాక్టర్ అంటాం, అది రాదు. మీ ఊర్లో వారాలు ఉన్నారా? వారాలు గురువారం అన్ని చోట్ల ఉన్నారండి. వాళ్ళు అన్ని చోట్ల తగలబడ్డారు. అదిగో పాస్టర్ గారు రేపు డాక్టర్ వచ్చింది, మరి ఏదో ఒకటి చేద్దాం. వస్తే నువ్వు కనపడవు, మాకు రాకముందే కనపడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ కొంచెం ముందే జరగండి, అమ్మ జరగండి, పర్లేదు జరగండి. ఎంత ఇరుకైతే అంత పెద్ద మందిరం ఇస్తాడు వేసి జరగండి. ఇది మీరు రాసి పెట్టుకున్నట్టు అసలు జరగట్లేదు. మీరు కూడా జరగమ్మా, చెల్లి జరగమ్మా. ఇంకా ఫ్లైట్లు వేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు, పల్లెటూరు అయినా ఇప్పటిదాకా రాలా. వీళ్ళందరినీ ఏం చేయాలి పాస్టర్ గారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. జరగాలి, కొంచెం ముందే జరగాలి. ఇప్పుడు అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. చెప్పొచ్చు కదా మంచిగా నవ్వుతా. ఇంకొంచెం దగ్గర చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఇక అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. ఒక అరగంటే ఎక్కువసేపు ఉండదు. ఈ అరగంట మంట మండి మీరు వెళ్దురుగాక. పగలంతా మా చర్చిలో ఆరాధన చూసుకొని మరి ఒక 2 గంటల 10 నిమిషాలు ప్రయాణం చేస్తే కానీ మీ చర్చికి జారలేం మేము. మళ్ళీ మీటింగ్ అయిపోగానే 2 గంటల 10 నిమిషాలు ప్రయాణం చేసుకుని వెళ్తే మళ్ళీ రేపు పగలో కూడిక, రాత్రిలో కూడిక. ఎట్టిగా వరుస పెడితే స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎంత అలిసిపోయినా నేనే ఎంత గంభీరంగా మాట్లాడుతుంటే దర్జాగా కూర్చున్నా మీరు ఆమెన్ అంటానికి ఏమైంది? చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. బా మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. జై బోలో క్రీస్తు మహారాజుకి. మన మధ్యలో దేవదూతలు పంపించిన ప్రభుల వారికి, మనందరికీ అనుకున్నవి ఇచ్చి పంపించబోతున్న ప్రభుల వారికి జై బోలో క్రీస్తు మహారాజుకి. ఇప్పుడు యోవేలు గారు వెళ్ళి ఉపవాస దినం ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. నా బాధ ఏంటంటే ఉపవాసానికి ముందేమైంది, ఉపవాసానికి తర్వాత ఏ కార్యాలు చూస్తారో ఒక్క మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఉపవాసానికి ముందేమో పంట మొత్తం నాశనం అయిపోయింది. మీరు బైబిల్లో కొన్ని మాటలు చదివి పెట్టండి, గబగబా చదవండి. 9వ వచనం 10వ వచనం మొట్టమొదటి చదవండి అమ్మ. 1:10. ఈ మాటలు పట్టుకోవాలి. పాడైపోయేను 11వ వచనం మొదటి లైను, చెడిపోయేను 12వ వచనం ఆఖరి 2 లైన్లు, వాడిపోయినవి లేకపోయేను 13 ఆఖరి లైను, 13 ఆఖరి లైను, నిలిచిపోయేను 16 ఆఖరి లైను, నాశనమాయేను 17 మొదటి లైను. పరిగెత్తాలి. కూలిపోవచ్చున్నది 17 ఆఖరి లైను, నేలపడి ఉన్నవి 18 1వ లైను, 2వ లైను, 3వ లైను, మూలుగుచున్నవి, అల్లాడుచున్నవి, చెడిపోవచ్చున్నవి 19 1వ లైను, అగ్ని చేత అరణ్యములోని. అమ్మా నేను చదివిన ఈ మాటలని దీవెనకరమైన మాటలు ఏమైనా కనబడుతున్నాయా? కాలిపోయినవి, బూడిదైపోయినవి, ఆకలితో మండిపోతున్నవి, చచ్చిపోయినవి, ఇవన్నీ ఎప్పుడంటే ఉపవాస దీక్షకు ముందు. ఆమేనని చెప్పండి. ఈ 39 రోజుల ఉపవాసానికి ముందు నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు.
నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నీ కుటుంబంలో ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నీ కుటుంబంలో సమాధానం ఎలా ఉందో నాకు తెలియదు. అయితే నా మాట పట్టుకో, ఉపవాసము తర్వాత దేవుడు ఒక భీకరమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఎందుకు ఎంత గట్టిగా చెప్పగలిగానంటే, యోవేలు ప్రవక్త దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి, ఇవన్నీ మీరు పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఒకే ఒక దారి, అది ఏంటంటే ఉపవాస దీక్ష. ఉపవాసం తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్లో చాలా మంది ఉపవాసం ఉన్నారు, దానిలో యేసు ప్రభుల వారు కూడా. మాట్లాడతలేదు మీరు ఎవరైనా? ఒకసారి పక్కన షేక్ అండి ఇవ్వండి, షేక్ అండి అంటే పలుక్కుంటారు అందరూ. ఇయ్యండి అమ్మా చెప్పండి. యేసయ్య కూడా ఉపవాసం ఉన్నాడు. మనం పెద్ద గొప్ప కాదానండి, నేను చెప్పేది. యేసయ్య కూడా ఉపవాసం ఉన్నాడు. మరి నాకు కరోనా లేదు లీరా. యేసయ్య కూడా ఉపవాసం ఉన్నాడు నాలాగా. చెప్పండి. మన వంటం పెద్ద గొప్ప కాదు, మన వంటం పెద్ద గొప్ప కాదు. సృష్టికర్త ఉపవాసం ఉన్నాడు, లోక రక్షకుడు ఉపవాసం ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఉపవాసం ఉన్నాడు, ఎర్రుకొని కూల్చిన వాడు ఉపవాసం ఉన్నాడు, బండ నుండి నీటిని బయటికి తీసుకొచ్చిన వారు ఘోర ఉపవాసం ఉన్నాడు. అబ్బా, ₹1,00,00,000 మాట చెప్పనా? యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత చచ్చిన వాడిని లేపాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళని నడిపించాడు, పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు, వేల దెయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు. దీనికి అర్థం ఏంటంటే, ఉపవాసం తర్వాత నీ కుటుంబంలో ఏదో చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరుద్దాం. కొట్టగలంత మంచిగా కొడుతూ నీ కుటుంబంలో, సహోదరి నీ కుటుంబంలో, అమ్మ నీ కుటుంబంలో దేవుడు భీకరమైన, అసాధారణమైన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నేను నమ్ముతున్న యేసు నామములో ఈ పరిచర్య రూపురేఖలు మార్చబోతున్నాడు. అబ్బా, ఈ మాటకి ఆమెను సరిపోదు, మంచిగా చెప్పాలి. పరిచర్య రూపురేఖలు మార్చబోతున్నాడు. ఈ 40వ రాత్రి షకీన మేఘాన్ని తెంపబోతూ ఉన్నాడు. దేవదూతలు తీసుకొని రాబోతూ ఉన్నాడు. మీరు ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళకుండా చేయబోతున్నాడు. నమ్ముతున్నారు మీ అందరూ? ఒకసారి ఆమెనండి గట్టిగా. అరే, సృష్టికర్త ఉపవాసం ఉన్న తర్వాత జరిగిన గొప్ప కార్యాలండి అయ్యి. ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నారు? దేవుని బిడ్డలందరూ, ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు. దే వర్ ఫాస్టింగ్ టు గెట్ బ్యాక్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకోనుట కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. అమ్మా, నువ్వు ఫుల్ ఉపవాసం ఉన్నావా, హాఫ్ ఉపవాసం ఉన్నావా, క్వార్టర్ హాఫ్ ఉన్నావా, అవన్నీ పక్కన పెడితే ఉపవాసం ఉన్నావు ఓ పూట అయినా తలోపండి. అటు ఇటు ఉంటే ఉన్నావు, లేకపోతే తలోపండి. గుంపులో గోవింద యేసు రక్తం చెయ్యం. ఇప్పుడు పనిమాల ఉన్నావా అని అడుగుతారా? ఉన్నారన్నప్పుడు ఇటు అనేసేయండి. ఉన్నారుగా, ఓ పూటో టిఫిన్ మానేసో, మధ్యాహ్నం భోజనం మానేసో, సాయంత్రం. సరే, మీరు లేకపోయినా మీకోసం మీ సేవకులు ఉన్నారు. చెప్పండి, చేతులు పైకెత్తి. ఒక అరగంట ఓపిక పట్టండి. మళ్ళీ మీరు కనబడమన్నా కనబడను. నేను నచ్చినా నచ్చకపోయినా నా మొహాన్ని చూడాలి, ఇవి తప్పదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, శుభవేళ స్తోత్ర బలి. తండ్రి దేవా పాడాలే ఆరాధన. ఓ తండ్రి దేవా నీకే తండ్రి. జై బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే. ఉపవాస దీక్షను ప్రతిష్ఠించుకున్నారు. ఆ మాట ఒక్కసారి చదవండి. యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో. మీరందరూ సమకూడారా? నేను మిమ్మల్ని అడుగుతుంది, కెమెరాని స్పీకర్లు కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు తలోపడము జవాబు చెప్పడము చేయాలి. సమకూడంగా మందిరంలో దేనికోసం? కోల్పోయిన మొత్తం మళ్ళీ తిరిగి ఇవ్వండి అయ్యా.
భర్తను మార్చయ్యా, పిల్లల్ని మార్చయ్యా, ఆర్థికాన్ని ఇవ్వండి అయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, వేసిన పంట బాగుండాలయ్యా అని మనందరము దేవుని మందిరంలో సమకూడేము కాబట్టి, సమకూడిన మనము ప్రార్థన చేసాం కాబట్టి, సమకూడిన మనము పాడేము కాబట్టి, సమకూడిన మనము మోకరించాము కాబట్టి, సమకూడిన మనము చేతులు పైకెత్తాం కాబట్టి, ఇప్పుడు దేవుడు చేయబోతున్న ఒక గొప్ప కార్యం ఏంటంటే యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా, చదువమ్మా. ఈ మాట నాతో అందరూ చెప్పగలరని ఆశిస్తున్నాను. చెప్పండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసానికి ముందేమో గొంగలి పురుగు, చీడ పురుగు, పసరు పురుగు, మిడతల. చెప్పొచ్చుగా మంచిగా, గొంగలి పురుగు. నేను చెప్పింది కాదు, ఇంక 4 గొంగలి పురుగు, పసరు పురుగు, మిడతలు. ఏది ఉపవాసానికి ముందు? అమ్మా, ఉపవాసానికి ముందు నీ కుటుంబంలో అన్నీ ఖాళీ అయిపోయినాయా? తింటానికి కూడా ఒక్కోసారి తిండి లేదా? కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవా? అందరి కుటుంబాలు బాగుండే కానీ నా కుటుంబం ఎందుకు ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది అని ఒక్కోసారి బాధపడ్డావా? అది ఉపవాసానికి ముందు ఈ 40వ రోజులు మీరు దేవుని మందిరంలో గడిపారు కాబట్టి నా ప్రభు ఈ సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేశమా, దేశం అంటే మట్టి కాదు. మొన్నగా 15వ తారీఖు అయిపోయింది. చెప్పండి, గంభీరంగా చెప్పండి. దేశం అంటే బాబా ఇటోళ్ళు చెప్పాలండి. అమ్మ, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాలమ్మ. ఒక ఆమె ఇంటే చూస్తున్నా, నాకు వెళ్ళి కొడతావేంది కొంప తీసి, ఏసు రక్తం చెయ్యం. చెప్పండి అమ్మ. దేశం అంటే, దేశం అంటే హల్లెలూయా అనలేదు మీ అందరూ? దేశమా అంటే మట్టితో మాట్లాడుతలేదు ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన చేతి ద్వారా సృజించబడిన నీతో మాట్లాడుతూ అంటాడు, ఓ సంగమా, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. బాబా చవట్లేదు. భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పరిచర్య ఎలా జరిగిద్దని భయపడాల్సిన అవసరం లేదు. వస్తారా రారా అన్న భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో ఆర్థిక వనరులు సమకూడతాయా సమకూడమని భయపడాల్సిన అవసరం లేదు. నీ భర్త ఎలా ఉంటాడో అని భయపడాల్సిన అవసరం లేదు. నీ కొడుక్కి మంచి సంబంధం వచ్చిద్దా రాదన్న భయపడాల్సిన అవసరం లేదు. నీ కూతురికి మంచి ఉద్యోగం వచ్చిద్దా రాదన్న భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సంతోషించి గంతులు వేయగలిగిన గొప్ప కార్యాలు 40వ రోజు దేవుడు చేయబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ పొందుకోండి ఈ వాగ్దానాన్ని. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య అని చెప్దాం. యేసయ్య. మీరు గంతులు వేసే కార్యాలు, సంతోషించే కార్యాలు, ఆనందించే కార్యాలు నా ప్రభు చేయునుగాక. మీరు భయపడాల్సిన అవసరం. ఉపవాసానికి ముందేమో అరే పంట రావటం లేదే, ఆశీర్వాదం లేదే, దీవెన లేదే అని కుమిలిపోతూ ఉన్నాం, బాధపడుతున్నాం. నా మాటలు శ్రద్ధగా వినండి. ఆఫ్టర్ 40 days, ఈ 40 రోజుల తర్వాత గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు నాతో ఏకీభవిస్తే చాలు, మీరు వెళుతూ ఉండగా ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్తారు. నా మాట అర్థమైందా? మీరు ఏం చేయొద్దు, ఏకీభవిస్తూ ఉండండి. నాకు ఇచ్చిన సమయంలో యేసై మహాకృప 30 నిమిషాలు అయిపోయింది. దీనికి ఇప్పుడే జాలి ఉండదు, గిర్రని తిరిగిద్ది. అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాక మెల్లి తిరిగితే ఏమైంది? దానికి జాలి, దయ, కనికరం, ప్రేమ ఏం ఉండదు. కొంచెం టైం మెల్లిగా వెళ్ళేటట్టు స్తోత్రం చెప్పండి. అరే స్తోత్రం చెప్పమన్నగా నవ్వమనలేక స్తోత్రం చెప్పండి. అమ్మాయ, దానికి భయం పుట్టాలి, మెల్లిగా వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. The difference between before fasting, after fasting. ముందా ఉపవాసం చేయక మునుపు నీ కుటుంబం ఎలా ఉండిద్ది, చేసిన తర్వాత ప్రభు ఎలా మారుస్తాడో నా మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలోచన చేయండి. మీరు భయపడాల్సిన అవసరం. ఈ లోకంలో ఎవరినైనా కదిలియండి, అమ్మా ఏంది సంగతి అంటే, ఏం సంగతి అయ్యా, నాలో తెలియని భయం అయ్యా, తెలియని వేదన అయ్యా, తెలియని చింత అయ్యా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్ గారు ప్రార్థన చేయండి. దేనికోసం అమ్మ అన్న? నాకు 40వ సంవత్సరం అప్పుడు ఈ మాట వినాలి, నాకు కాదు, ఫోన్ చేసిన ఆమెకి. అప్పుడే నాకు 40 రాలేదే.
ఒక పో అంటుంది. అట్ట కనబడుతుందని కొంప తీసి ఏసు రక్తం చేయం. కొంచెం లావనే కానీ వయసు తక్కువేనమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు 40వ సంవత్సరం అప్పుడు మా ఇంటెదురామ నా దగ్గర కూర్చొని ఆమె ఒక మాట చెప్పిందంట. 50 సంవత్సరాలు రాగానే వద్దన్న వచ్చేస్తుంది షుగరు. వద్దన్న ఈవెన్ 40వ సంవత్సరం నుంచి వెయిట్ చేస్తుందంట. ఎప్పుడు 50వ సంవత్సరం వచ్చింది. 50వ సంవత్సరం రాగానే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని షుగర్ టెస్ట్కి వెళ్ళాలని. దేనికి వెళ్ళాలి? ఎంత దౌర్భాగ్యం పాస్టర్ గారు. 10 సంవత్సరాలు వెయిట్ చేసింది 10th క్లాస్ రిజల్ట్ కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, షుగర్ టెస్ట్ చేయించుకోవాలని 10 years. నేను ఫోన్ అయితే అక్క ఏంటక్క సంగతులు అంటే, అంటే ఏం సంగతులు అంటే, పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి. ఏం చేయమంది? గట్టిగేంది మెల్లిగేంది ప్రార్థనేగా. ఈ మధ్య చాలామంది పాస్టర్లు గట్టిగా ప్రార్థన చేయి, గట్టిగా లూజ్గా 2 ప్రార్థనలు ఉంటాయా? ఒకటే ప్రార్థన కదా. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ గట్టిగా ప్రార్థన చేయమంటే దేనికోసం అంటే షుగర్ టెస్ట్ కోసం వెళ్తానంది. అసలు నీకేమైంది? టిఫినే 3 సార్లు తినిద్ది. ఎన్నిసార్లు? తిండి మండిపోను. స్తోత్రం అంటలేదే. మొన్న ఒక నా పక్కన కూర్చున్నాడు భోజనాలకి, గోంగూర 4 సార్లు వేయించుకున్నాడండి. ఎన్నిసార్లు? పాస్ గారు మీ వయసులో ఎప్పుడైనా చూసారు 4 సార్లు గోంగూర వేయించుకుంటే ఎవడైనా? వాడు కూర్చోబెట్టక నా పక్కనే కూర్చోబెట్టారు చూడు. ఆ పిలిచినోడికి దండం పెట్టారే. ఇదేందిరా అంటే, అన్న ఏం కాదు ఎంజాయ్ చేయ అంటున్నాడు ఆడుతూ. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? ఆ 4 సార్లు గోంగూర దేంట్లోకి తెలుసా? గారెలోకి. గారె ఒక గారె ఎత్తారుగా, టంటం గోంగూర మొత్తం పెట్టుకుంది అంటున్నాడు. ఇంకో ముక్కు ఇరుసుకోవడం. 4 సార్లు పిడిచాడండి గోంగూరని. ఇక మీరు అర్థం చేసుకుని భోజనం ఎన్నిసార్లు వచ్చిండిద్ది, చికెన్ కూర ఎన్నిసార్లు వచ్చిండిద్ది. తిండి మండిపోను. స్తోత్రం. కొంతమంది తిండి అంటే ఎంత ప్రీతో, తిండి అంటే పరిగెడతారు. ఉపవాస ప్రార్థన అంటే బయట డాకా పెడితే పరుగో ఏసు రక్తం చెయ్యం. ఎందుకు? ఏసుకెళ్ళి పాస్టర్ గారు వండెత్తున్నాడు మా కోసమే, మా పాస్టర్ గారు అన్నం పెడుతున్నాడు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. 4 సార్లు 3 సార్లు తినేది టిఫిన్, 2 సార్లు తినేది అన్నం. నైట్ వస్తే ఇక డ్రై ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్. ఏం వచ్చిందంటే ఆమెకి షుగర్ వచ్చిందంట. ఏం భయం ఏంటంటే 50వ సంవత్సరం రాగానే నాకు షుగర్ వచ్చేసిద్దామో అనే ఒక భయం. మనం ప్రజలను ఎటు కదిలించిన వారిలో ఉంది ఏంటంటే ఫియర్, భయం. దేనికో దాని గురించి భయం. పంటేసేమో ఈ సంవత్సరం మంచి ఉత్పత్తి వచ్చిద్దో రాదో. మా అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, క్షేమంగా వచ్చిద్దో? మాట్లాడండి చక్కగా. క్షేమంగా వచ్చిద్దో రాదో. ఈరోజు పడుకుంటున్నాను, మరి చక్కగా నిద్ర పట్టిద్దో పట్టదో. నేను ఈ మధ్య ఒక ఆమె గురించి విన్నానండి. ఒంగోలులోనే మార్కెట్కి వెళ్ళి లాఠీ కొనుక్కొచ్చుకుందంట. లాఠీ తెలుసా? పోలీసుల దగ్గర ఉండిద్దే. నేను ఇంటికి వెళ్ళే గృహదర్శనాలకి మూలం లాఠీ ఉంది. ఏందంటే లాఠీ ఉందన్న. అయ్యా భలే అంటారు మీరు మమ్మల్ని. అయ్యా అది చెప్పమ్మా అన్న. లాఠీ ఎందుకమ్మంటే రాత్రి 2 గంటల దాకా హాల్లో టబ్బు చైర్ తెలుసా? టబ్బు చైరు. అమ్మాయా అమ్మమ్మ, టబ్బు చైర్ తెలుసుగా, దాంట్లో కూర్చొని లాఠీ ఎట్ట పట్టుకునిద్దంట. ఎందుకు చదువుతాయిను? స్తోత్రం చెప్పలేదే. హైపర్ విశ్వాసులు అండి మీ వాళ్ళు. గట్టిగా ఆమెనలేదే. పుట్టుకునిద్దంట. ఎందుకంటే అన్న యేసయ్య కృపను బట్టి ఆమెకు 50 బంగారపు గాజులు ఉన్నాయి. ఎన్ని? 10 చైన్లు ఉంటాయి అనుకోండి. హారం ఒక 2 ఉంటాయి అనుకోండి. బంగారం ఎక్కువ ఉందని అర్ధరాత్రులు దొంగలు పడతారేమోనని లాఠీ కొనుక్కొచ్చుకొని టబ్బు చైర్లో కూర్చొని 2:30 తర్వాత లాఠీ మూలన పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకునిద్దంట. అప్పటికి నిద్ర పట్టదంట. 3:30కి నిద్ర పట్టిద్దంట. ఆమెకి ఇప్పుడు భయం ఏంటంటే 50 గాజులు ఎవడైనా డబ్బుండవాడికి భయమే. ఈ లోకం ఎలా ఉందంటే ప్రజల్లో భయాన్ని కలిగించేదిగా ఉంది. అది ఉపవాసానికి ముందు నీకు భయం, 40 రోజుల తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సంతోషించి గంతులు వేయగలిగిన భీకరమైన కార్యాలు ఈ రోజు నుంచి జరగబోతూ ఉన్నాయి. నమ్మితే చప్పట్లు కొట్టి పొందుకోండి ఈ వాగ్దానాన్ని యేసు నామములో. ఈ సంఘములో నాటబడిన వారికి, ఈ సంఘానికి వస్తున్న వారికి దేవుడు సంతోషించి గంతులు వేయగల కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పుడు నా తెలియక అడుగుతాను, సంతోషించి గంతులు వేయుదురు అని అంటే ఇప్పుడు సంతోషం ఉండాలి, గంతులు కూడా రావాలి.
ఈ సీన్ ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఆమేనండి గట్టిగా. యేసయ్య మహాకృపను బట్టి ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్టులు ఉంటాయిగా, 5 ఫెయిల్ అయిపోయాయి నేను. చెప్పండి పర్లేదు హల్లెలూయా అని. అంత గొప్ప చదవరివే కాదు, లాల్చి చేసుకున్నాడు బాగా చదివి ఉంటాడే ఒట్టిదే. 6 5 లేచిపోయినాయి. ఈనాడు చూస్తుంటే సిగ్గుండాలి నీకు. 90 సార్లు పైన ఎక్కి దిగా ఫ్లైట్, ఒకసారి కాదు 2 సార్లు, 90 సార్లు పై సిలుకు నాకు గుర్తుండి పెట్టుకొని 5 పోయినాయి. భాస్కర్ అంత ముద్దోడు అంటే మరీ అంత ముద్దోళం కాదు, కానీ ఇంగ్లీష్ అంటే నాకు భయం, మా నాన్నకి ఇష్టం. ఎవరికి భయం? మా నాన్నకి. ఇంటర్మీడియట్లో దండం పెట్టి చెప్పాను, నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేయొద్దు, నేను ఫెయిల్ అవుతాను, నాకు భయం. అంటే తల్లిదండ్రులారా, పిల్లలకి ఏది ఇష్టమో అది చదివించండి, మీకేది ఇష్టమో కాదు. నీకు ఐపీఎస్ అవ్వాలని ఉంది, నీ కొడుకు ఆ రేంజ్ ఉండాలిగా. స్తోత్రం అనలేదే. నువ్వు డాక్టర్ అయి కత్తిరి పట్టుకొని అందరు పొట్టలు కట్ చేయాలని నీకుంది, నీ కొడుకు కూతురికి ఆ స్థాయి ఉండాలిగా. మా నాన్నకేమో ఇంగ్లీష్ చదవాలని నాకు ఉండాలిగా. దండం పెట్టా, అప్పుడే 22,000 కట్టి జాయిన్ చేశాడు. యేసయ్య మహాకృప 5 లేచిపోయినాయి. అది కూడా సాంస్క్రిట్. వాడు నా మీద జాలిపడి 36 వేసాడు. లేకపోతే 6కి 6 పోవాల్సింది. స్తోత్రం చెప్పట్లేదు మీరు. పాస్టర్ గారు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసా రాకముందే తెలుసు అంటే, రాకముందే తెలుసు, కాలేజీకి పోతేనేగా. ఎందుకు పోవు పాస్టర్ గారు అంటే, అక్కడంతా ఇంగ్లీష్ వ్యవహారం. ఆ కాలేజీలో స్టూడెంట్స్ అంతా నారాయణ, శ్రీ చైతన్య చదివిన వాళ్ళందరూ చడబడ్డారు. నేనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివా. ఎందుకు? మా నాన్నగారు సేవ పక్క పల్లెటూరు, అక్కడుండి ఒక రేంజ్లో చదివించేంత కెపాసిటీ లేక తీసుకెళ్ళి APSWR అని గురుకుల పాఠశాల జాయిన్ చేశాడు. 10వ తరగతి వరకు అక్కడ తెలుగు మీడియం ఏడ్చి, నన్ను తెలుగు మీడియంలో అయితే బాగుపడతా కానీ తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో వేసావంటూ ఒక సామెత కూడా చెప్పా. పిల్ల కాలంలో అయితే ఈదుకుంటా బయటికి రావచ్చు, నువ్వు ఏది సముద్రంలో పడేసేవన్నా. అప్పుడే నెలగలగా. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. పిల్ల కాలంలో అయితే ఈదుకుంటా బయటికి రావచ్చు, తీసుకెళ్ళి ఆడపడేశాడు. సో అందుకే 5 లెగిసిపోయినాయి. నువ్వేం కంగారు పడ, మాకు గట్టికి స్తోత్రం చెప్పట్లేదు మీరు. 5 లెగిసిపోయినాయి. 5 కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. వెళ్తే ఆడ పంతులు వచ్చేవాడు, వాడి టార్గెట్ ఏంటంటే ఒకరిని కొట్టాలి. వాడి టార్గెట్ ఏంది? క్లాస్లో ఎవరిని అడిగినా బీభత్సంగా చెప్పేసేవాళ్ళు. మనం మాత్రం వాడు సొత్తా ఉండి రారా 2 ఇంగల అమ్మాయిలు అబ్బాయిలు అందరు నవ్వేవాళ్ళు. బయటికి వెళ్తే వాళ్ళు, అమ్మో ఆ సారు మామూలుడు కాదు, కొడతాడు. వాడికి అది అల్ప సంతోషం. స్తోత్రం చెప్పండి. ఆడు కొట్టాలి, కొట్టించుకుంటానికి ఈ తలనొప్పి అంతా మనకెందుకు? 22,000 కట్టాను, అసలు కాలేజీకే వెళ్ళకుండా హాస్టల్లో పడుకొని దర్జాగా తినైతే కాలం గడిచిపోద్ది కదని చక్కగా కాలం గడిపి ఎగ్జామ్ రాస్తే ఎన్ని పాస్ అవుతాం? చెల్లి నువ్వు చెప్పమ్మా. చక్కగా నవ్వుతున్నా, వేసి రక్తం చెయ్యం. 5 పోయినాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 5 పోతాయని నాకు ముందే అసలు 6 అనుకున్నా. ఎట్టో ఏసై మరీ సిగ్గుసేటు పాస్కర్ అబ్బాయి, మరి ఒకటన్నా పాస్ అయితే బాగుండేది కదని 5 ఒకటి. మీరందరూ నా వైపు చూసి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నాకు ముందే తెలుసు, కానీ మా నాన్నగారు బైక్ ఇచ్చిరే. ఇప్పుడంటే ఫోన్లో వచ్చేసినాయి కాబట్టి దీనిలో మనం చక్కగా రిజల్ట్ చూసుకున్నాం. అప్పుడు మీ సేవకి వెళ్ళాలి. మక్కగారు వెనకాల ఎక్కించుకొని బైక్ తీసుకొని వెళ్తూ ఉన్నా, నా మధ్యలో మాత్రం 6 లెగిసిపోతే. ఇప్పుడు ఒకవేళ నేను నెట్ సెంటర్కి వెళ్ళి నా హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే ఒకవేళ 6 సబ్జెక్టులో పి పాస్ అని పడిందే అనుకో ఫెయిల్ అయిపోతాను అనుకున్న నేను మీ సేవకి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ చెప్పంగానే పి అని పడింది అనుకో, ఆ పేపర్ తీసుకొని ఇంటిలోకి వచ్చి తలుపేసి గంతులేస్తూ ఎగురుతూ చప్పట్లు కొడుతూ, అమ్మా నానా రే ఏమైందిరా, ఫెయిల్ అయిపోతాననుకున్న నన్ను దేవుడు పాస్ చేయించాడు. ఎందుకు సంతోషపు గంతులు అంటున్నానంటే, నువ్వు అనుకున్నది జరిగితే సంతోషపు గంతులు రావు. నువ్వు అనుకున్నది జరిగితే నీలో ఆనందం రాదు. నీ ఊహకు అందని కార్యాలు ఈ 40వ రోజు దేవుడు చేయించున్నాడు కాబట్టి నీలో సంతోషపు గంతులు ఈ రోజు నుంచి మొదలవబోతూ ఉన్న యేసు నామములో. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించును గాక. అందుకే యెషయా గ్రంథంలో ఉండిద్ది, ఇవి జరుగునా అని నేను అనుకునని భయంకరమైన కార్యాలు జరగగా అన్యజనులు కలవరం పొందుతారు. అనుకున్నవి జరిగితే కలవరం ఉండదు,
అనుకొనని కార్యాలు. ఆమేనని చెప్పండి. నువ్వు అనుకున్నావు నీ కొడుకు చదివితే చాలని, కానీ వాడు కలెక్టర్ అయ్యాడు, అప్పుడు సంతోషం నీలో మొదలైతే. చెప్పాలి గట్టిగా ఆమేనని. ఈ 40 రోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంతోషపు గంతులు వేయగలిగిన కార్యాలు ఈ పరిచర్యలో మొదలు పెట్టబోతున్నాను. ఇప్పటి వరకు అయ్యగారు ప్రార్థన చేస్తే తలనొప్పి పోయిందేమో, చచ్చినోడు లెగవాలి ఈ రోజు నుంచి చేస్తున్నామాలో. క్యాన్సర్ బాగుపడలేస్తున్నామాలో. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లు అయ్యగారు ప్రార్థన చేయించునుగా తారుమారైపోవును గాక. అలాంటి ఒక మహిమాన్వితమైన వాతావరణాన్ని దేవుడు ఈ 40 రోజు క్రియేట్ చేయును గాక. నేను మాత్రం విశ్వసిస్తున్నాను, ఈ 40 రోజు నేను కూడా ఆశీర్వాదాన్ని పొందుకొని ఒంగోలు వెళ్ళబోతున్నాను యేసునామాలో. 39 days మీ ఏడుపు వ్యర్థం కాదు. 39 రోజుల మీ ప్రయాస వ్యర్థం కాదు. 39 రోజుల మీ కష్టం వ్యర్థం కాదు. నీ సేవకుల ప్రయాసం వ్యర్థం కాదు. నా ప్రభు ఇస్తున్న ఒక ₹1,00,00,000 మాట, సంతోషించి గంతులు వేయగలిగిన కార్యాన్ని నేను చేయబోతుంది. దాని కింద ₹1,00,00,000 మాట ఉండేది, చదవండి ఒకసారి. పశువులారా, అబ్బా, ఒక మనుషులకే కాదు, ఏ పశువులైతే ఆ రోజుల్లో గడ్డి లేక విలవిల్లాడిపోయినాయో వాటితో కూడా వాగ్దానం పలకబడుతుంది. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును ఈ రోజు మొదలు సమృద్ధి మీ కుటుంబంలో చూచుదురుగాక. మీరు పొందుకోండి ఆమేనని చెప్పి గట్టిగా చెప్పాలి ఆమేనని గట్టిగా. మీ తొట్టిలో పిండి తక్కువ కాకుండా ప్రభు చేయునుగాక. నేను పలికే ప్రతి మాట బైబిల్లోదే, అవుట్ ఆఫ్ నేను ఏది పలకట్లేదు. మీరు జాగ్రత్తగా ఆమేన్ అంటే చాలు, ప్రభు దాన్ని మీ కుటుంబం యాక్టివేట్ చేస్తాడు. మీ గానుగుళ్ళ నూనె తక్కువ కాకుండా ప్రభు చేయునుగాక. 23వ కీర్తనలో ప్రభు సెలవిచ్చినట్లు మీ గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవాన్ని చూచుదురుగాక. గిన్నెలో ఉండటం అంటే నువ్వు తినటం, గిన్నె నిండడం అంటే కొంతమంది పెట్టడం. క్రైస్తవులు అనేవారు కొంతమంది పెట్టే స్థాయికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మన కడుపే కాదు. ఆమేనని చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఈ దర్శనంతో కరోనా టైంలో రమారమి 50 కుటుంబాల్ని 3 నెలలు పోషించాను నేను. ఎన్ని కుటుంబాల్ని? మా చర్చిలో ఆ రోజుల్లో కరోనా వచ్చిన టైంలో 50 ఫ్యామిలీస్, 50 కుటుంబాలు. వాళ్ళకి తక్కువ కాకుండా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా 3 నెలలో పాస్ గారు నీకే అడిగి అంటే ఒక వాగ్దానం ఇచ్చాడుగా, మీరు సమృద్ధిని చూస్తారు. మీ గిన్నెలు నిండి పొంగి, చెప్పండి, నిండి పొంగి. మీకు వాక్యం అర్థమవుతుండగా ప్రభు ఆ వాక్యానుసారంగా మీ కుటుంబంలో కార్యం చేయనుగాక. ఇదొక్క ఉదాహరణ చెప్పి నా వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. నైజీరియాలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన చాలా అద్భుతమైన ప్రార్థనా పరుడు. వాళ్ళ చర్చికి ఒక కుటుంబం వస్తారు. ఆయనకి 2 కొడుకులు. అమ్మ చెప్పండి, ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. పెద్ద కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. చిన్న కొడుక్కి వాళ్ళ నాన్నగారు చెప్పాడు, రే హాస్పిటల్ నుండి అన్నని ఇంటికి తీసుకొస్తున్నాము, నువ్వు వెళ్ళి పాస్టర్ గారికి కబురు పెట్టిరా, వచ్చి ఒక్కసారి ఏం చేయమని, ప్రార్థన చేయమని. వాళ్ళ చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారు వీళ్ళు తలుపు తట్టుతూ ఉన్నాడు. పాస్టర్ గారు బయటకు వచ్చాడు. ఏంట్రా నాన్న? పాస్టర్ గారు మా నాన్నగారు మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నారయ్యా. ఎందుకురా? మా అన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అన్నకు బాగోలేదు, డాక్టర్లో చేతులు ఎత్తేసి ఇంటికి పంపించారు, నువ్వు ప్రార్థన చేస్తావని మా నాన్నగారు ఎక్కడికి రమ్మన్నాడు? ఇంటికి రమ్మడు. మీరు కూడా అంతేగా, అన్నీ బాగున్నప్పుడు మమ్మల్ని పిలవరు, ఏం బాగున్నప్పుడు పిలుస్తారు. మీరు బాగా కేజీ మటన్ వండుకున్నప్పుడు మమ్మల్ని పిలుస్తారా? పొరపాటున పిలవరు. స్తోత్రం అంటలేదే. భార్యాభర్త కొట్టుకుంటే అప్పుడు పిలుస్తారు మమ్మల్ని. పాస్టర్ గారు నువ్వు లేకపోతే అట్టయ్యా, మా ఇద్దరిని సమకూర్చాల్సింది నువ్వేనయ్యా, మా ఇంట్లో నా కొడుకు నా మాట ఇంట్లో అన్ని చేతులు దాటి వెళ్ళిపోయినప్పుడు పిలుస్తాం మనం. ఈ తండ్రి కూడా చిన్న కొడుక్కి కబురు పెట్టి పంపించాడు, పాస్టర్ గారిని పిలు, అన్న కొనుబుడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు గబగబా లోనికి వెళ్ళిపోయి కొంచెం మంచి బట్టలు వేసుకొని తలదూముకొని బైబిల్ తీసుకొని బయలుదేరి నడుచుకుంటా ఇంటికి వెళ్తున్నాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక కబురు వచ్చింది, పాస్టర్ గారు నువ్వు ఏ ఇంటికైతే ప్రార్థన చేద్దామని వెళ్తున్నావో ఆ అబ్బాయి చనిపోయాడయ్యా, ఈ డైడ్.
ఆశలు లేవు, మంచం మీద పడుకోబెట్టారు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. పెద్ద కొడుకు బాగా ఇష్టం వాళ్ళకి, ఒక్క అనారోగ్యాన్ని బట్టి చనిపోయారు అన్న వార్త పాస్కర్ అన్న తర్వాత ఎంత హుషారుగా అయితే బయలుదేరి వెళ్తున్నాడో అక్కడ ఆగి ఇంటికెళ్ళి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి ప్రార్థన చేద్దామని అలా తిరిగి అడుగు వేయబోయే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో మాట్లాడుతున్నాడంట. నువ్వు వెనక్కి తిరగొద్దు, ఎక్కడైతే శవం ఉందో అక్కడికి వెళ్ళమన్నాడు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు దారి మధ్యలో పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి వాదన జరుగుతుంది. అయ్యా ఇప్పుడే చనిపోయాడు, వారు కోపంలో ఉంటారు, బాగా ఏడుస్తున్నారు. ఒకవేళ నేను వెళ్తే పాస్టర్ గారు నువ్వు రానందువల్ల వాడు చచ్చాడు, ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వచ్చాం, కనీసం ప్రార్థన చేయలేవా అని నా మీద కసురుతారయ్యా. కొంతసేపు ఉండి వెళ్తా. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి. ఆమేనని చెప్పండి. కొంచెం ఉత్సాహంగా చెప్పండి, మంచిగా చెప్పండి. పాస్టర్ గారేమో ఇంటికే వెళ్ళాలని, పరిశుద్ధాత్మ స్వరమేమో పాస్టర్ గారిని చచ్చిపోయిన శవం దగ్గర పంపించాలని. పాస్టర్ గారు మాట వింటలేదు. జాగ్రత్తగా వినండి, మనకి పరిశుద్ధాత్మ దేవునికి వాదన జరిగితే గెలవాల్సింది పరిశుద్ధాత్మ దేవుడే. గట్టిగా చెప్పండి ఆమేనని. ఇప్పుడు ఈ పాస్టర్ గారు అడిగాడు, నేను వెళ్ళి ఏం చేయమంటావు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాస్టర్ గారికి జ్ఞాపకం చేస్తున్నాడంట, నువ్వు 7 రోజులు గట్టిగా ఉపవాసం ఉండి నీ గదిలో పడి ఏడ్చేవు చూడు, నేను అది చూశాను అన్నాడంట. 7 రోజులు గట్టిగా ఉపవాసం ఉండి నీ గదిలో ఏడ్చేవు చూడు, నేను చూశాను. అయ్యా చూసావా? చూసి ఏం చేసావు? నేను నీ మీదకి బలమైన ఒక శక్తిని విడుదల చేశాను అన్నాడంట. ఆమేనని చెప్పండి. జరిగిన సంఘటన పరిశుద్ధాత్మ దేవునికి సేవకుడికి మధ్య జరుగుతున్న వాదన. ఈయనేమో ఇంటికి వెళ్ళాలని, పాస్టర్ గారినేమో పరిశుద్ధాత్మ దేవుడు శవం దగ్గరికి పంపించాలని. ఒక్క మాట చెప్పాడు, నువ్వు 7 రోజులు ఉపవాస దీక్ష ముగించుకొని మొట్టమొదటి కుటుంబాన్ని ఎవరినైనా దర్శించాలి అనుకుంటున్నావంటే అది శవమును. ఆమేనని చెప్పండి. గట్టిగా ఆమేనని చెప్పాలి. అయ్యా ఉపవాసం అయిపోయిన తర్వాత ఏదైనా సజీవంగా ఉన్న కుటుంబానికి వెళ్తే బాగుంటుంది, కానీ చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే ఏం జరిగింది? దేవుడు చదువుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని స్వరం, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్క పని చేయి. ఏం చెయ్యాలయ్యా? అలా వెళ్ళు, నీ కుడి చేత్తో బైబిల్ అలా పట్టుకో, ఆ శవం చుట్టూ తిరుగుతూ యేసు రక్తమే జయమని చెప్పు. అందరు చెప్పండి, యేసు రక్తమే జయం. చెప్తా ఉండండి. ఎవరు చుట్టూ తిరుగుతా? అమ్మ మాట్లాడండి. ఎవరు చుట్టూ తిరుగుతా? ఇంకొంచెం బిగ్గరగా, ఎవరు చుట్టూ తిరుగుతా? ఈయన పడుకున్న శవం చుట్టూ తిరుగుతూ అందరు చెప్పండి, యేసు రక్తమే. పెద్దోళ్ళు చెప్పాలి, పిల్లలు కాదు. యేసు నామములు మీరు చెబుతుండగా నిర్జీవం అయిపోయిన ప్రతి ఒక్కటి మీ కుటుంబంలో సజీవం అయిపోతున్నాయి. చెప్పండి, చేతులు 2 పైకెత్తండి. ఆ శవం చుట్టూ తిరుగుతూ ఏం చదువుతున్నాడు? అమ్మమ్మ కొన్ని నిమిషాల తర్వాత ఆయనతో పాటు ఇంకో స్వరం వినబడుతుందంట. ఎవరు ఆయన వెనక్కి తిరిగితే, ఎవరైతే అప్పుడు దాకా శవం మీద పడి వాళ్ళ తండ్రి బోరున ఏడుస్తున్నాడో ఆయన కూడా 2 చేతులు పైకెత్తి అందరు చెప్పండి. అబ్బా సరిపోట్ల, ఎంత మంది ఉంటే ఏ శబ్దం రావాలి? గగనం చీల్చుకొని దేవతలు కిందకి దిగి రావాలి. ఇంకొంచెం బిగ్గరగా. ఇప్పుడు పాస్టర్ గారు చచ్చిపోయిన వాళ్ళ తండ్రి ఇద్దరు తిరుగుతున్నారు. కొన్ని నిమిషాలకి ఒక ఆడస్వరం వినపడుతుంది. ఎవరా వెనక్కి తిరిగితే చచ్చిపోయిన వాళ్ళ అమ్మగారు కూడా చేతులు పైకెత్తి చెప్పండి, షబాలాబాలా తురారాబాలా. కొన్ని నిమిషాలకి వాళ్ళ తమ్ముడు కూడా యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ తమ్ముడు ఆ శవము చుట్టూ యేసు రక్తమే జయం అని తిరుగుచుండగా ఎవరైతే ఏడుస్తూ కేకలు పెడుతున్నారో వారిలోకి విశ్వాసపు ఆత్మ ట్రాన్స్ఫర్ అయ్యిందంటే యేసు నామములో. వారందరూ ఏడడం ఆపేసి పరలోకం వైపు చూస్తూ యేసు రక్తమే, చేతులు పైకెత్తి
యేసు రక్తమే జయం, యేసు రక్తమే అని చెబుతూ ఉండగా పరలోకముల నుండి ఒక హస్తము ఏ శవంగా పడిపోయాడో ఆ బిడ్డను తాకిన తక్షణమే ఆ బిడ్డ కూడా లేచి చెప్తున్నాడు, యేసు రక్తమే. యేసు నామములో ఆ కార్యాలు ఈ పరిచయం జరుగునగాక. పలుకుచుండగా కార్యాలు జరుగునగాక. పలుకుచుండగా కార్యాలు జరుగునగాక. బల గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడతాం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ 40వ రాత్రి నా దేవుడు ప్రతి ఒక్కరిని తాకబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ముట్టబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. సంతోషపు గంతులు ఇవ్వబోతున్నాడు. అమ్మా, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం దానికంటే లేదు. యూ మస్ట్ బి రీచాయిస్. నీలో సంతోషం, నీలో ఆనందం. ఈ మాట చదవడానికి గల కారణం ఏంటంటే 7 రోజులే ఉపవాసం ఉండి పలికితే చచ్చినోడు లెగిస్తే ఇది 40వ రాత్రి. ఆ సేవకులు ఆమెనని చెప్పట్లేదు. చెప్పాలి మంచిగా ఆమెనని, చెప్పాలి మంచిగా ఆమెనని. ఇది 10వ రోజు కాదు, 20వ రోజు కాదు, 30వ రోజు కాదు. దిస్ ఈస్ ఎ 40th ఫాస్టింగ్ ప్రేయర్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద గ్లోరియస్ అనాయింటింగ్ ఈస్ కమింగ్ ఆన్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళకుండా ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. ఒక్కదానివే వచ్చావు, వెళ్ళేటప్పుడు 10,000 దేవదూతలను తీసుకుని వెళ్ళబోతున్నావు. ఎలా? నీ పక్కన 1000 మంది పడినా 10,000 దేవదూతలు వస్తారు. మనం గొప్పలో. ఒకరోజు వడోదరలో ఫ్లైట్ ఎక్కుతున్నాను నేను, హైదరాబాద్ రావాలి. నా ఫ్లైట్ వెళ్ళిన తర్వాత ఆ బోట్లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కి అలా కూర్చుంటే నా పక్కన 30 ఇనోవాలు, 30 ఫార్చునర్లు. నాకు అర్థం కాలే, ఇదేంద్రా వడోదరాలో ఎన్ని కార్లు ఉన్నాయి, ఇటుపక్క ఆర్మీ హెలికాప్టరు, అటుపక్క ఆర్మీ హెలికాప్టర్. మనం మౌనంగా ఉండగా పక్కని పిలిచే, బ్రదర్ ఏంది ఇన్ని కార్లు ఉన్నాయంటే, తెలీదా అన్నాడు. తెలియదు చెప్పండా. మన ఫ్లైట్ అటు వెళ్ళిన తర్వాత నరేంద్ర మోడీ ఫ్లైట్ దిగబోతుంది. వాడికి ఎన్ని కార్లు? 30 ఫార్చునర్లు. చెప్పండి రా నాయన, 30 ఫార్చునర్లు. దీనిలో 5 కూర్చోబెట్టిన 60 కార్లు, 5, 6 5 30, 300 మందే. కానీ మనకి 10,000 దేవదూతలు, 10,000 దేవదూతలు, 10,000 దేవదూతలు. నరేంద్ర మోడీ సెక్యూరిటీ కన్నా మన సెక్యూరిటీ ఎక్కువ అండి. మేము ఒంగోలులో బయలుదేరినప్పుడు ఏం ప్రార్థన చేసామంటే, మా కారులో 4 × 10,000 40,000 దేవదూతలు వస్తాయి ప్రభువా. నా కారుకి ఏ కారు అడ్డు రాకూడదు, ఏ కారుకి నేను అడ్డు వెళ్ళకూడదు. పొరపాటున నిద్రపోయి వెళ్ళినా నా కారుని 40,000 దేవతలు అట్లా నెట్టుదురుగాక. ఎన్నిసార్లు నిద్రపోయేదో లేను, క్షేమంగా మందిరం కనబడతా వచ్చి ఆమెనని చెప్పండి. ధైర్యం ఏంటంటే, మనం ఎలా వచ్చామో ప్రభు మనల్ని అలా తీసుకువెళ్ళడం సూపర్ న్యాచురల్గా పంపించబోతున్నాడు. ఉపవాసానికి ముందేమో అన్ని గొంగల పురుగులు ఆ పంటని తినేసినాయి. ఉపవాసం తర్వాత వారు సంతోషించి గంతులు వేగినంత పంటను చూస్తూ ఉన్నారు, సమృద్ధిని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా. అమ్మ ఒక్కసారి చదివేసే వాక్యాన్ని ముగించుకుందాం. సియోను నివాసులారా, ఉత్సాహించి మీ దేవుని యందు ఏం చెయ్యండి. ఇక రేపు ఆదివారం నుంచి మీరు పాడే స్థాయి మారిపోవాలి. మరి అనరా ఆమేనని? మీరు మీ ఆస్తులన్నీ నాకు రాసిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. మీరు ఒకవేళ రాసి ఇచ్చిన అంత రేటు కూడా ఉండవేడా. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఓరకొచ్చి ఆమెగా గట్టి చెప్పండి ఉపవాస ప్రార్థన రోజు గట్టిగా ఆమేనని. మీరు ఉత్సాహించి సంతోషించే ఆదివారాలుగా మారిపోవాలి. ఎందుకు భయపడొద్దు అని 40వ రోజు చెప్పాడు. సమృద్ధిస్తాను అని 40వ రోజు చెప్పాడు. గంతులు వేయగల కార్యాలు చేస్తానని 40వ రోజు చెప్పాడు. ఈ 41వ రోజు నుండి ఇక్కడ ఆరాధన పరిస్థితులు తల్లకిందులైపోవనగాక. ప్రారంభ పాట నుండి మీరు దేవుని సన్నిధిని అనుభవించుదురుగాక. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా సమయానికే వచ్చేయుదురుగాక.
మరి డిఫరెన్స్ కనపడాలిగా. 40 రోజులు ముందా లేటుగా అన్నీ ఆడ్చుకొని తీర్చుకొని అన్నీ అనుకుంటూ వచ్చావు. మరి 40 రోజుల తర్వాత అట్ట ఉండకూడదు. బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పరిగెత్తితే మందిరంలో బడాలు వచ్చి స్తోత్రం చెప్పు. ఆమెనంటలేదే. మరి ఇక్కడ నుంచి నరసరాపేట బస్సు 8 గంటలకు అనుకో, 9:30కి వెళ్తా వెళ్ళి ఆ డ్రైవర్ పనికి మళ్ళోడు దరిద్రుడు నా కోసం ఉండకుండా వెళ్ళిపోయాడు అన్నావు అనుకో, దెబ్బ పగిలిద్ది నీకు. ఎందుకంటే బస్సు 8 గంటలకి, నువ్వు వెళ్ళింది ఎన్ని గంటలకి? 9:30కి. లేటుకి వెళ్తే బస్సు వెళ్ళిపోయిద్ది, లేటుకి వస్తే ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. నీకన్నా ముందు ఎవరైతే వస్తారో నీ ఆశీర్వాదం కూడా వాళ్ళు పొందుకొని వెళ్తారు. స్తోత్రం చెప్పండి. అంత దరిద్రం మనకెందుకు? 9 అంటే 9కి వచ్చేద్దాం, 10 అంటే 10కి వచ్చేద్దాం, 8 అంటే 8కి వచ్చేద్దాం. వచ్చిన మనందరం మొట్టమొదటి ప్రార్థన నుంచే షకీనా మేఘాన్ని మనం చూచుదుముగాక. చెల్లి చదవమ్మా. తలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వర్షమును అనుగ్రహించును. అబ్బా కొట్లు అంటే దేంతో నింపబడతాయి? మరి ఉపవాసానికి ముందు అన్ని తినేసినాయిగా. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ఫాస్టింగ్. ఉపవాసంలో శక్తి ఉంది. గొంగల పురుగు కాదు, 10,000 పురుగులు పడి తినేసిన నీ కడుపు మాడి ఉపవాసం ఉంటే ప్రభు తిరిగి నీకు అన్ని ఇవ్వగలడు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. నేను ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి యెహోవా యొద్ద విచారణ చేసి తిని అని నెహెమీయా అన్నాడు. కొన్ని దినములు అనగా ఎన్ని రోజులు తెలుసా? అప్రాక్సిమేట్లీ 3 months, 3 నెలలు కూర్చొని ఏడ్చాడంట, కడుపు మార్చుకున్నాడంట. నేను ఈ మాటలు వినినప్పుడు, చూసినప్పుడు కాదు, వినినప్పుడు మన కుటుంబంలో శ్రమలు మనం చూస్తున్నాం, అయినా నీ కడుపు మార్చుకోవటం లేదు, అయినా నీలో భక్తి విధానం పెరగటం లేదు, అయినా నీలో ఆసక్తి పెరగటం లేదు. నీ భర్త రోజు తాగి రావడం నీ కళ్ళారా చూస్తున్నప్పటికీ నీలో దేవుని పట్ల ఆసక్తి ఆరాధన పెరగటం లేదు. ఈ రాత్రి నా బోధన ముగిస్తూ ఒక మాట చెబుతాను వినండి. ఈ 40 రోజుల తర్వాత నీలో ఒక ప్రత్యేకమైన మార్పు నీ భర్తే చూడాలి. భార్యలు సరిగా ఉంటే భర్తలు పరిగెత్తుకుంటూ వస్తారు అంతే. ఏడేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటావు, ఇంటికి వెళ్ళి కార్తీక దీపం చూస్తావు. ఏ దీపం? ఇలాంటి కేసులు 1-2. ఒక ఆమె రమ్మంది నన్ను మీటింగ్ అయిపోయిన తర్వాత. స్తోత్రం చెప్పండి. మా వాడు నవ్వుతున్నాడు సమూయేలు. చెప్పకపోతే ఎట్టా? కోడి కుజ్యం ఉండదు. ఆమెనండి ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మీ ఆమెను హుషారుగా ఉండాలి. హల్లెలూయా. ఇలా ఒక ఊరు మీటింగ్కి వెళ్తే లైవ్లో విందంట వాక్యం. విని పాస్ గారు మా ఊరు వస్తున్నావు పోస్టర్ చూసాను, వేడివేడిగా గారెలు వేసుకుని వచ్చి తినేళ్తావా అంది. వస్తానమ్మా, తప్పే ఉందన్న. స్తోత్రం చెప్పండి. గారెలేగా ఏంటయ్యి? వస్తానమ్మా, ప్రార్థన చేసి వెళ్తానన్న. ఎన్ని గంటలకు వస్తావో చెప్పండి. నేనా 5 గంటలకు వస్తానన్న. 5 అయితే పర్ల వచ్చేయండి. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా కొంతమంది సేవకులు వచ్చారు. వాళ్ళు కొన్ని డేట్లు తీసుకుంటా ఉండేసరికి మాట్లాడి లేట్ అయిపోయింది. 7 గంటలకు వెళ్ళానండి. ఎన్ని గంటలకి? తప్పే ఉంది, వస్తానన్నాను, కొంచెం ఆలస్యమైంది. ఫోన్ చేస్తేనా ఫోన్ ఎత్తట్లేదు. సరే, అంతకుముందు ఒకసారి అదే ఊరు మీటింగ్కి వెళ్తే ఆమె పిలిచింది, అన్నం తిన్నాను, ఆ ఇల్లు తెలుసు కాబట్టి వెళ్ళాను. వెళ్ళి బయట కాలింగ్ బెల్ ఉండేదిగా, నొక్కా. రావే అంది. ఇంట్లో కూర్చొని రావే అంది. లాల్చియే మీసాలు కూడా ఉన్నాయి. రావే అంటుంది. ఏంది పొరపాటున ఏమో నన్ను పిలవపోయి నన్ను పిలిచిందేమో. మళ్ళీ మామూలుగా నొక్కా. మళ్ళీ రెండోసారి గట్టి నొక్కా. ఓషే రావే అంటుంది. ఫస్ట్ ఏమంది? అనండి, పర్లేదు. ఏమందమ్మా? కోపంగా చూడమాకండి, అనండి. రెండోసారి ఓసే రావే. నా భయం వేస్తుంది. కారు ఎక్కి వెళ్ళిపోతాం, గారిలో దేమొద్దు. మళ్ళీ రాపోతేనేమో వేసి రక్తం చెయ్యం. వస్తానని రాలేదు, గారెలన్నీ నాశనం అయిపోయినాయి, మినపప్పు అంతా నాశనం అయిపోయింది అని నా మీద వాదన పెట్టుకుని ఎందుకు వచ్చిన కూడా 3ఓసారి ముచ్చటంగా నొక్కేళ్దామని 3ఓసారి గట్టిగా నొక్కేట. గబ్బగబ్బ 3 వేసుకుంటూ వచ్చి ఒసే స్టార్ట్ అయింది రావే అంటుంది. నేనేం గేట్ వెనకాల ఉన్నా. అసలు ఏందిరా కద్దని చూస్తే అమ్మగారి ఇంట్లో పెద్ద టీవీ. అనండి అనండి తనండి.
మళ్ళానండి, అటుపక్క ఆమెకి టీవీ లేదు, ఇటుపక్క ఆమెకి టీవీ లేదు. ఈమె దగ్గరకు వచ్చి ఇద్దరు అక్కలు అడిగారంట, వదినా మరి చూడకపోతే ప్రాణం అల్లాడిపోతుంది, ఒక అరగంట ఆ సీరియల్ వరకు చూసి వెళ్తాం, నువ్వు పర్మిషన్ ఇస్తే అంటే ఏమందంట, వచ్చారు కానీ రాకముందు కాలింగ్ బెల్ నొక్కి రమ్మందంట. వీళ్ళేంది వెళ్తారు, వెళ్ళే ముందు ఏం చేస్తారు, ఆమె ఏమనిద్ది, రావే అనిద్ది. ఒకవేళ రాకపోతే వస్తే, ఇది కామన్ డైలాగ్ వారిద్దరి మధ్యలో. నాకేం తెలుసు ఆమెనంటలేదే. ఆ రోజు మనం ఎంట్రీ అయ్యాం. స్తోత్రం చెప్పండి. మామూలు మీరు మామూలు ఎడకాకులేసి ఆమెనంటారు. మొగల రేకులన్నీ మీయే, శతానుభవతి ఏంది చాలా ఉన్నాయిగా, మనకేం తెలుసమ్మా. ఎల్లులు ఏం చెప్పండి గట్టిగా చెప్పొచ్చు కదా మంచిగా. ఎల్లుయా మొత్తానికి వచ్చిన అక్క పాస్గా, అయ్యో నువ్వేనాయా, నీ వాక్యమే చూస్తున్నా టీవీలో, అందరి స్తోత్రం చెప్పండి. అమ్మా కూడికి ఏమో కానీ మీకు సీక్రెట్ చూతాయినండి, స్తోత్రం చెప్పట్లేదే. అప్పటిదాకా సీరియల్ చూస్తుంది, నన్ను ఎప్పుడైతే చూసిందో గబ్బ గబ్బ వేడి గారులు ఆరిపోతుంది నీకోసమే అని గబ్బగబ్బిలి స్విచ్ ఆఫ్ వేసిందమ్మా. ₹1 మాట చెప్పనా, స్విచ్ ఆఫ్ మాకండి, ఛానల్ మార్చి స్విచ్ ఆఫ్ అండి. నాలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను అని పక్కనే ఊసి, అందుకు టీవీ ఆపేయాలిగా. మరి ఎంపటే మనం వెళ్ళేవాడికి దొరికిపోయింది, స్తోత్రం చెప్పటం లేదే. అప్పుడప్పుడు తెలివి ఉపయోగించాలి. ఆమెనే చెప్పండి గట్టిగా. లోనికి వెళ్ళేసరికి, అయ్యా ఏం చదువుతున్నావయ్యా వాక్యం, ఇంటికి నిలబడుతున్నాయ్యా నువ్వు చదువుతుంటే, ఉత్సాహం వచ్చేస్తుంది అయ్యా, అప్పుడు అభిషేకం నా మీదకి దిగేస్తుంది అయ్యా. ఇదంతా బయట నుండి చూసే ఏమింటుందో, స్తోత్రం చెప్పలేదు మీరు. అక్క చాలా వందనాలు అక్క, ఎంత మంచిగా వింటున్నావక్క. సరే నేను కూడా వింటాను పెట్టన్నా, పెడతలేదే. ఎందుకు, అది ఆన్ చేయగలను, అంతకుముందు ఏం చూసిందో అదే వచ్చింది. అదే నువ్వు రిమోట్లో ఛానల్ మార్చేవనుకో, కార్తీక దీపం నుంచి శుభవార్తకి వెళ్ళేవనుకో, ఏం పెడితే ఏం చూసేవో తర్వాత ఆన్ చేసినప్పుడు అది వచ్చింది. అమ్మగారు అప్పటిదాకా కార్తీక దీపం చూసినప్పుడు రిమోట్ దొరకట్లేదే అంది. నాకెందే ఉంది రిమోట్, తీసుకో ఆన్ చేయి. ఆన్ చేయగల వచ్చింది ఆమెనని చెప్పండి. అక్క ప్రార్థనకి వెళ్తున్నావుగా, చర్చిలో మెయిన్ విశ్వాసిగా ఎలా ఉండాలక్క, ఇంటి పక్క వాళ్ళని పిలిచి కుటుంబ ప్రార్థన పెట్టాలక్క, ఎలుగెత్తి ప్రార్థన చేయాలక్క. నీ సేవకుడు ఎక్కడో ఉన్నాడు, ఇంట్లో దీపం చొత్త కూర్చుంటే నీ దీపం ఆరిపోయిద్దక్క. అట్టను మాకయ్య గారెలు తినంటుంది. నువ్వు దీపాలు ఆరిపోతానంటావేందయ్యా, ముందు గారెలు తిను. నాకు గారొద్దు. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో, ఈ రోజు నుంచి నా కనులకు ఒక నిబంధన, సీరియల్ చూడను. అనండి ఆమె అనండి. ఈ 40వ రోజు యేసు నామములో కొన్ని తీర్మానాలు ఇక్కడి నుంచి బయటకు వెళ్దురు గాక. హల్లెలూయా. ఉపవాసాల తర్వాత నీలో ప్రత్యేకత కనపడాలి, వచ్చే విషయంలో ప్రత్యేకత కనపడాలి, ఇచ్చే విషయంలో ప్రత్యేకత కనపడాలి, ధారాళంగా ఇచ్చే వ్యక్తిగా మారిపోవాలి. అట్టి కృప దేవుడు మీ సంఘానికి అనుగ్రహించును గాక. ఉపవాసం తర్వాత సమృద్ధి, భయపడాల్సిన అవసరం లేదు. కొట్లలో ధాన్యము, సమృద్ధి. ఈ పరిచర్య కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఆఖరిగా కోల్పోయినవన్నీ నాకు చప్పట్లు. హుషారుగా గ్లోరీ. నేనుండాలేనయ్యా, ఆమేన్. నీవే లేకుండా నేనుండా. ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా స్తుతి, ఆరాధనా నీవే కదానా, ఓ నీవే కదానా.
అందుకే ఆరాధన స్తుతి దురబర శబలగ రిహలబ రబలబ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే మీ చరిత్రలో దేవుడు మార్చునుగాక. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆహ్వానించిన పాస్టర్ గారికి నా సమయాన్ని తిరిగి అప్పగిస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సేవకుల్ని ప్రభు దీవించి ఆస్తించునుగాక.